శివకార్తికేయ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పరాశక్తి. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈ సినిమా 80 కోట్ల వాల్యూ బిజినెస్ తో బరిలోకి దిగితే టోటల్ వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఒకసారి గమనిస్తే తమిళ్లో 56 కోట్ల 25 లక్షల కలెక్షన్స్ ని, తెలుగులో 50 లక్షల కలెక్షన్స్ ని, కన్నడలో 4 కోట్ల 20 లక్షల కలెక్షన్స్ ని, కేరళలో 1,50,00,000, రెస్ట్ ఆఫ్ ఇండియాలో ₹1,00,00,000 కలెక్షన్స్, ఓవర్సీస్ లో 22 కోట్ల 80 లక్షల కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 42 కోట్ల 45 లక్షల షేర్ కలెక్షన్స్ ని, గ్రాస్ గా చూసుకుంటే 86 కోట్ల 30 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది ఈ సినిమా. నెక్స్ట్ అప్డేట్, సంతోష్ శోభన్ నటించిన లేటెస్ట్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ రీసెంట్ గా విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా 8 రోజులు టోటల్ గా 55 లక్షల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక 8 రోజులు పూర్తయ్యేసరికి టోటల్ గా ఏపీ తెలంగాణ చూసుకుంటే 3 కోట్ల 70 లక్షల షేర్ కలెక్షన్స్ ని, గ్రాస్ గా చూసుకుంటే 7 కోట్ల 35 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ సినిమా 4 కోట్ల 60 లక్షల షేర్ కలెక్షన్స్ ని, గ్రాస్ గా చూసుకుంటే 9 కోట్ల 60 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర హిట్ కావాలంటే ఇంకో 2 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది ఈ సినిమా. నెక్స్ట్ అప్డేట్, రాక్ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సిక్. రీసెంట్ గా విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో 24 గంటలు పూర్తయ్యేసరికి అన్ని లాంగ్వేజ్ లో వచ్చిన వ్యూస్ ను ఒకసారి గమనిస్తే కన్నడలో ఈ సినిమా టీజర్ కి 7.4 మిలియన్ వ్యూస్, అలాగే లైక్స్ పరంగా చూసుకుంటే 2,40,000 లైక్స్ తో సొంతం చేసుకుంది. అలాగే నెక్స్ట్ తెలుగులో 11.4 మిలియన్ల వ్యూస్, 1,14,000 లైక్స్ ని సొంతం చేసుకుంది. అలాగే తమిళ చూసుకుంటే 5.92 మిలియన్ వ్యూస్ ని, లైక్స్ గా చూసుకుంటే 83,000 లైక్స్ ని సొంతం చేసుకుంది. మలయాళం చూసుకుంటే 2.76 మిలియన్ వ్యూస్ ని, 40,000 లైక్స్ ని సొంతం చేసుకుంది. ఇక హిందీలో చూసుకుంటే 21.9 మిలియన్ వ్యూస్ ని, 3,80,000 లైక్స్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా 24 గంటలు పూర్తయ్యేసరికి అన్ని లాంగ్వేజ్ లో కలిపి 48.54 మిలియన్ వ్యూస్ ని, 8,64,000 లైక్స్ ని సొంతం చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ యాక్టివ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్ కూడా ఫాలో అవ్వండి.